ఇలాంటి అయితే సింథటిక్ ఐటమ్స్ అన్నీ ఇట్లా వేసుకోవచ్చు. ఇది కూడా 5 kgs వేసుకోవాలి. ఇది కూడా సేమ్ 1 hour 58 టైమింగ్ ఉంటుంది. ఇంకొక చెప్పండి సార్. ఇది బేబీ వేర్ చిన్నపిల్లల టైలర్ క్లాస్ అయితే దీంట్లో 3 kgs. నెక్స్ట్ చెప్పండి సార్. ఇది రిఫ్రెష్ మేడం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక మీరు లాస్ట్ 2 months కింద ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినారు, ఆ క్లాత్స్ మళ్ళీ ఇప్పుడు కబోర్డ్ స్మెల్ వస్తూ ఉంటాయి. ఆ కబోర్డ్ స్మెల్ రాకుండా రిఫ్రెష్ సింగిల్ పేరు వేసుకోవాలి. నెక్స్ట్ సార్ ఇది వచ్చి స్పిన్ అండ్ డ్రై. బయట తడున్న క్లాత్స్ ఓన్లీ డ్రై కావాలనుకుంటే, లేదు రిన్స్ చేసి డ్రై కావాలనుకున్నా అదే బటన్. ఓకేనా. లేదు దీంట్లో ఓన్లీ నాకు రిన్స్ వద్దు ఓన్లీ డ్రై కావాలనుకుంటే, రిన్స్ అంటే జాడిస్తారు, డ్రై అంటే ఆరబెడుతుంది. ఒకవేళ నాకు ఓన్లీ ఆరబెట్టడమే కావాలనుకుంటే టైం సేవర్ నొక్కాలి. 13 minutesలో ఓన్లీ డ్రై చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్స్ క్రాడిల్ వాష్. వర్క్ సారీస్ వర్క్ డ్రెస్సెస్ అయితే కనుక దీంట్లో 2 kg క్లాత్స్ అండి, 45 minutes టైమింగ్. ఓకేనా. నెక్స్ట్ బల్క్కి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఓన్లీ బెడ్షీట్స్ కర్టెన్స్ బెడ్షీట్స్ ఓన్లీ దీంట్లో వేసుకోవాలి 2 kg వరకు, అంటే సింగిల్. నెక్స్ట్ సార్ ఎక్స్ప్రెస్ వాష్ అంటే కొత్త బట్టలు ఒకసారి వాష్ చేయాలనుకుంటే దీంట్లో. బట్ దీంట్లో 2 kg మీరు కబోర్డ్ స్మెల్ వచ్చేవి ఎక్స్ప్రెస్ 15 రెండు ఒకటే రిఫ్రెష్. అంటే దాంట్లో డిటర్జెంట్ వేయకూడదు, అప్పుడు రిఫ్రెష్ లో డిటర్జెంట్ వేయకూడదు. ఓకే తిప్పండి సార్ ఒకసారి. ఈ ప్రాసెస్ ఎక్కడ ఏది చేసినా ఓన్లీ లెఫ్ట్ సైడ్ లిక్విడ్ వేసుకోవాలి మేడం. దీంట్లో కంఫర్ట్ ఇది మధ్యలో కంఫర్ట్. ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ప్రీ వాష్ ఆప్షన్ ఉంటుంది. అంటే దీంట్లో లేదు బట్ మొబైల్లో వస్తుంది. లేదు ప్రీ వాష్ రావాలంటే దీంట్లో కూడా వెళ్ళొచ్చు. టెంపరేచర్ ఉంది కదా మేడం, ఇది చూస్తే ఇక్కడ పి అని వస్తుంది చూడండి మేడం. పి అని వచ్చిందా, పి అంటే ప్రీ వాష్. అంటే రెండిట్లో లిక్విడ్ వేయాలి, 2 times వాష్ అవుతుంది. ఓకే. ఇది టెంపరేచర్ బటన్ అండి. టెంపరేచర్ డిఫాల్ట్ 40 ఉంది. ఇన్ కేస్ ఎక్కువ కావాలంటే 40 కానీ 60 పెట్టుకోవచ్చు. ఓకేనా. అట్లా పెంచుకుంటూ ఉండొచ్చు, 95 వరకు ఉంటుంది. ఓకేనా. ఇది వచ్చేసి స్పిన్. డిఫాల్ట్ 1000 ఉంది, ఎక్స్ట్రా కావాలంటే పెంచుకోవచ్చు. వద్దు అనుకుంటే 0 పెట్టుకోవచ్చు. ఇది స్టీమ్ వాష్ కావాలనుకుంటే ఇది టచ్ చేయాలి. ఓకేనా. ఇది వచ్చేసి టైం సేవర్. సపోజ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం మేడం. డిఫాల్ట్గా ఎంత 1 hour 58 ఉంటుంది చూడండి. దీంట్లో 1 hour 58 ఉంది. నాకు అంత టైం వద్దు అనుకుంటే టైం సేవ్ పెట్టుకోవచ్చు. అంటే దీంట్లో ఆటోమేటిక్గా టైం తగ్గిస్తుంది. 1 hour 48 11 minutes. ఇది వచ్చేసి వామ్ సోక్. నానబెట్టాలనుకుంటే వామ్ సోక్ అవుతుంది. ఓకే. ఇవన్నీ ప్రాసెస్ ఓకే అయిన తర్వాత స్టార్ట్ అండ్ పాజ్ బటన్ ఇదే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ వరకు అర్థమైందా మేడం. ఇవి రెండు నొక్కి పెట్టుకుంటే చైల్డ్ లాక్. ఇప్పుడైతే అవసరం లేదు చైల్డ్ లాక్. పిల్లలు అన్నప్పుడు కానీ ఎవరన్నా మనకి ఇంట్లో వచ్చినప్పుడు రెండు టచ్ చేసి పట్టుకోవాలి సార్. ముఖ్యంగా జాగ్రత్త చేసుకుంటాడు. ఓకేనండి. ఇది వచ్చేసి ఈ ఎర్తింగ్ ఒకటి చూపించండి సార్. మీరే చేసుకుంటారు అనుకోండి అవసరం ఉంటే. ఇది వచ్చేసి ఎవ్రీ వాష్ అయిన తర్వాత లైట్గా వాటర్ ఉంటాయి మేడం. ఈ వాటర్ తుచ్చేసుకోవాలి. ఓకేనా. ఫుల్ లోడ్ వేయకూడదు, 1/4 గ్యాప్ ఉంచాలి. లోపల ఇట్లా పైన చేయి పెడితే ఇంత గ్యాప్ ఉంచుకోవాలి. ఓకేనా. ఇది నార్మల్ డోర్ లాక్. అన్లాక్ చేసేటప్పుడు లాగడం. ఇది వచ్చేసి వీక్లీ వన్స్ ఓపెన్ చేసుకోవాలి మేడం. కాయిన్స్ బటన్స్ ఏది ఉన్నా కూడా ఆ వైట్ది ఉంది కదండి, యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే మనకు ఓపెన్ అవుతుంది సార్. దాంట్లోకి వెళ్ళి వాటర్ ఏదన్నా వచ్చేస్తుంది. మళ్ళీ పెట్టి క్లాక్ వైజ్ తిప్పుకోవడం. ఇది ఎమర్జెన్సీ డోర్ వీక్లీ వన్స్. ఇది ఎమర్జెన్సీ డోర్ లాక్ అండి. సపోజ్ కరెంట్ పోయిన తర్వాత ఓపెన్ కాదు, కానీ కంపల్సరీ ఓపెన్ చేయాలంటే ఇది లాగితే ఓపెన్ అవుతుంది. ఓకేనా. మేడం ఒక వారం 10 రోజులు చేస్తారు మీరు వచ్చిన తర్వాత. కలర్ పోయేది ఉంటే కనుక వేసుకోవచ్చు. దానికి సపరేట్ స్టాచెస్ ఉంటుంది. ఒక 2 పేపర్స్ ఇట్లా వేస్తే కనుక ఒకదాని కలర్ ఒకటి అంటుకోదు. ఓకే. పేపర్స్ ఉండ చూసాను నేను, అవి నేను ఆర్డర్ పెట్టుకుంటాను. ఏది ఆన్లైన్ నార్మల్ గా ఎంత ఉంటది ఆన్లైన్ అన్ని ఒకసారి చూపించరా నాకు. ఆ పేపర్స్ ఉన్నాయా? పేపర్స్ నేను చూసాను. బాల్స్ కాకుండా పేపర్స్ కూడా చూసాను. బట్టలు మడత పడకుండా బాల్స్ ఉంటాయి, అవి ఆర్డర్ పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. అవి